తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తొలి బాబు శోభన్ బాబు. శోభన్ బాబు గారు నటించిన బాబు చిత్రం ప్రత్యేకత ఏమిటంటే, ఇది దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన తొలి చిత్రం. ఈ బాబు చిత్రం 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భముగా బాబు చిత్ర విశేషాలు మీకోసం. దర్శకుడు కె రాఘవేంద్రరావు బాబు చిత్రంకు ముందే దాదాపు 10 ఏళ్ల పాటు ఆయన తండ్రి గారైన కెఎస్ ప్రకాష్ రావు గారు, కమలాకర కామేశ్వరరావు గారు, వి మధుసూదన్ రావు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. రాఘవేంద్రరావు గారు సహకార దర్శకుడిగా ఎక్కువ చిత్రాలు శోభన్ బాబు గారితోనే చేయడం విశేషం. మనుషులు మారాలి, తహసీల్దార్ గారు అమ్మాయి, నా తమ్ముడు, కోడెనాగు లాంటి చిత్రాలలో శోభన్ బాబు గారు హీరోగా చేస్తే సహకార దర్శకుడిగా రాఘవేంద్రరావు గారు పనిచేశారు. శోభన్ బాబు గారికి తహసీల్దార్ గారు అమ్మాయి లాంటి సూపర్ హిట్ చిత్రం అందించిన కెఎస్ ప్రకాష్ రావు గారు అంటే చాలా అభిమానం. ఆయన తనుడిగా రాఘవేంద్రరావు గారికి శోభన్ బాబు గారి దగ్గర బాగా చనువు ఉండేది. తనను దర్శకుడిగా చేయమని రాఘవేంద్రరావు గారు శోభన్ బాబు గారిని అడిగితే, సరే నిర్మాతను తెచ్చుకో, నేను నీకు సినిమా చేస్తానని చెప్పారు. ఇంకేముంది, వెంటనే రాఘవేంద్రరావు గారు తన మిత్రులు, ప్రముఖ పారిశ్రామికవేత్త ఏవిఎం సీజర్ గారిని, అడుసుమిల్లి లక్ష్మీకుమార్ గారులను అడగడం, వారు ఒప్పుకోవడం, శోభన్ బాబు గారికి బాబు కథను చెప్పడం చకచకా జరిగిపోయాయి. బాబు చిత్రకథ కెఎస్ ప్రకాశ్రావు గారు రాసుకున్న కథ. శోభన్ బాబు గారు వెంటనే అంగీకరించడం, బాబు చిత్రం గురించి ప్రకటన వెలువడడం జరిగినది. 1974 సంవత్సరం ఏప్రిల్ 6వ తేదీన బాబు చిత్రం ప్రారంభోత్సవం వాహిని స్టూడియోలో అతిరథ మహారథుల మధ్య వైభవంగా జరిగినది. బాబు చిత్రం తొలి దృశ్యంలో శోభన్ బాబు గారు, రెండవ హీరోయిన్ లక్ష్మి గారు పాల్గొన్నారు. తొలి సన్నివేశానికి విజయాధినేత బి నాగిరెడ్డి గారు క్లాప్ కొట్టగా హీరో కృష్ణ గారు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. 1974 సంవత్సరం ఏప్రిల్ 15వ తేదీన బాబు చిత్రం తొలి షెడ్యూల్ ప్రారంభమైనది. దాదాపు 400 ఏళ్ల క్రితం ఔరంగజేబు వేసవి విడిది కోసం నిర్మించబడిన చండీగఢ్ సమీపంలోని పింజోరీ గార్డెన్స్లో అందాల హీరో మరియు ప్రముఖ హిందీ నాట్యతార అరుణా ఇరానీల మీద అయ్య బాబోయ్ అదిరిపోయింది అనే పాట చిత్రీకరించారు. ఆ తర్వాత కులు మనాలిలో సముద్ర మట్టానికి 14,000 అడుగుల ఎత్తులో భయంకరమైన లోయలలో, మంచు కొండలలో ఎన్ని నివంపులు ఎన్ని సొంపులు నాకున్నవేమో 2 పాట కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించారు. పింజోరీ గార్డెన్స్ లోను, కులు మనాలి లోయలలోనూ చిత్రీకరించబడిన తొలి తెలుగు చిత్రం బాబు. బాబు చిత్రం టాప్ నటీనటులు, టాప్ సాంకేతిక వర్గంతో రూపొందినది. అప్పటి నెంబర్ 1 హీరో శోభన్ బాబు గారు, అప్పటి నెంబర్ 1 హీరోయిన్ వాణిశ్రీ గారు మరియు గ్లామర్ హీరోయిన్ లక్ష్మి గారు నటించారు. ఇక సాంకేతిక వర్గానికి వస్తే అప్పటి దక్షిణ భారత నెంబర్ 1 ఛాయాగ్రహణ దర్శకుడు ఏ విన్సెంట్ మరియు సంగీత దర్శకుడిగా చక్రవర్తి పనిచేశారు. బాబు చిత్రంలోని ప్రతి సన్నివేశం కనువిందుగా, రిచ్ గా ఉంటుంది. బెంగళూరు మహారాజా ప్యాలెస్ లో చిత్రీకరణ జరుపుకున్న తొలి తెలుగు చిత్రం బాబు. బాబు చిత్రంలో ఒక సన్నివేశంలో శోభన్ బాబు గారు నటించిన రాబో చిత్రం జేబు దొంగ లైటింగ్ అడ్వర్టైజ్మెంట్ చూడవచ్చు. ఇక బాబు చిత్రంలోకెల్లా సూపర్ హిట్ అయిన పాట ఒక జంట కలిసిన తరుణాన అనే స్టేజీ బ్యాలే పాటకు 100కు పైగా వాయిద్యాలు ఉపయోగించడం విశేషం. తెలుగు చలనచిత్ర చరిత్రలోనే ఇలా ఒక పాట కోసం 100కు పైగా వాయిద్యాలు ఉపయోగించడం అదే తొలిసారి. బాబు చిత్రానికి వినూత్న రీతిలో పబ్లిసిటీ చేసి ప్రేక్షకులలో విపరీతమైన ఆసక్తిని రేకెత్తించారు నిర్మాత, దర్శకుడు. ఇక బాబు చిత్రం విడుదల విషయానికి వస్తే ఏప్రిల్ 17, 75 సంవత్సరం నాడు దినపత్రికలలో బాబు చిత్రం ఏప్రిల్ 27వ తేదీ విడుదల కాబోతున్నది అని ప్రకటించారు. కానీ తీవ్ర వేసవి కరెంటు కొరత కారణంగా అనుకున్నన్ని ప్రింట్లు తయారు కాకపోవడం వల్ల ఏప్రిల్ 23వ తేదీ నాడు మే 2వ తేదీన బాబు చిత్రం విడుదల కాబోతున్నదని ప్రకటించారు. ఇక 75 సంవత్సరం మే 2వ తేదీన బాబు చిత్రం 33 కేంద్రాలలో 53 థియేటర్లలో విడుదల కాగా అందులో 20 కేంద్రాలలో 2 థియేటర్లలో విడుదల కావడం విశేషం. ఇలా 20 కేంద్రాలలో 2 థియేటర్లలోనూ పూర్తి వారం రోజులు ప్రదర్శింపబడిన తొలి తెలుగు చిత్రం బాబు. ఇక బాబు చిత్రం వసూళ్ల విషయానికి వస్తే బాబు చిత్రం మొదటి 3 రోజులలో 8 లక్షలకు పైగా, మొదటి వారం 15 లక్షలకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించినది. అలాగే బాబు చిత్రం మొదటి 3 వారాలలో 27 లక్షలు, 4 వారాలలో 31 లక్షలు వసూలు చేసి యావరేజ్ స్టాక్తో కూడా ఇతర హీరోల సూపర్ హిట్ చిత్రాల వసూళ్లను దాటినది. బాబు చిత్రం 12 కేంద్రాలలో డైరెక్ట్గా 50 రోజులు ప్రదర్శించబడినది. అలాగే బాబు చిత్రం ఈ 12 కేంద్రాలలో 7 కేంద్రాలలో డైరెక్ట్గా 70 రోజులు ప్రదర్శించబడి కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన మొదటి 50 చిత్రాలలో టాప్ 10లో నిలిచినది. బాబు చిత్రం సింగిల్ షిఫ్ట్ మీద హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం మరియు రాజమండ్రి కేంద్రాలలో
100 రోజులు ప్రదర్శించబడినది. బాబు చిత్రం విడుదలయ్యాక వివిధ పత్రికలలో వచ్చిన రివ్యూలను పరిశీలిస్తే బాబు చిత్రం రంగురంగుల్లో అందమైన సుందర దృశ్యాల భారీ చిత్రీకరణతో, అందుకనుగుణమైన పాటలు, మాటలు, ఆహ్లాదకరమైన సంగీతం, అణువణువు కదిలినట్టు కనిపించే కెమెరా పనితనంతో ప్రేక్షకులకు కనువిందు చేసినది. ఈ చిత్రంలో బాబుగా శోభన్ బాబు ఎంతో ఎత్తుకు పెరిగాడు. వింతైన విరుపులు గల పాత్ర పోషణతో పాటు నిండుగా, ఎంతో నీటుగా కనిపించే ఆధునిక ఫ్యాషన్ డ్రెస్సింగ్తో క్లాస్ మరియు మాస్ ప్రేక్షకులను సమానంగా ఆకర్షించాడు. క్రేజ్లో ఉన్న హీరో కాల్షీట్లు సంపాదించి ఆ హీరో చుట్టూ కథ అల్లుకొని హీరో హీరోయిజం, హీరోయిన్ గ్లామర్ను పెంచే విధంగా పెద్ద కథ లేకపోయినా ప్రేక్షకులను హంగులతో ఆకట్టుకొని కనకవర్షం కురిపించే ఒక కొత్త ట్రెండ్కు దర్శకులు కె. రాఘవేంద్రరావు బాబు చిత్రంతో నాంది పలికారు. బాబు చిత్రం శోభన్ బాబు క్రేజ్ పరాకాష్ఠలో ఉన్నప్పుడు విడుదలైన చిత్రం కావడం వల్ల, టాక్కు సంబంధం లేకుండా వసూళ్ల వర్షం కురిపించడం వల్ల బాబు చిత్రం దర్శకుడిగా కె. రాఘవేంద్రరావు భవిష్యత్తుకు బంగారు బాట వేసినది.